ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు నిల్చోవడం చూసి ఉన్నాను. He was standing there with his eyes closed like this. అతను కళ్ళు మూసుకొని ఈ రీతిగా నిల్చోవడం చూసి ఉన్నాను. When I opened my eyes, నా కళ్ళను తెరిచినప్పుడు he slowly opened his eyes. అతను మెల్లగా తన కళ్ళు తెరిచి ఉన్నాడు. And from his eyes, తన కంటిలో నుండి there were two laser beams. రెండు లేజర్ బీమ్స్ లాగా ఆ ప్రకాశం వచ్చింది. Straight onto my chest. నా యొక్క ఎదపైకి సరాసరి నేరుగా వచ్చింది. I saw him so clearly. నేను ఎంత స్పష్టంగా తను చూసినానంటే, and I saw these laser beams straight onto my chest. ఆ లేజర్ సరాసరి నా ఎదురుకి రావడం చూసినానండి. And I got up. నేను లెగిసి and I said, I wish I can see him one more time. నేను ఇంకొకసారి చూడ ఆశపడి ఉన్నాను నేను అతన్ని. But he had gone. కానీ అతను వెళ్ళిపోయినాడు. Because he came, అతను వచ్చి he did what he had to do. అతను ఏ విషయాలు చేసి he's gone. అతను వెళ్ళిపోయినాడు. And nobody in Bombay could find out what I was suffering of. ఎవ్వరు కూడా బాంబేలో నేను ఏం వెళ్తున్నానో కనుక్కోలేకపోయినారండి. And I remember telling a friend of mine who is a witness to what I said. మరి ఒక ఇక్కడ మరి ఉన్నారండి సాక్షులు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి జ్ఞాపకం ఉన్న వాళ్ళకి. He was a Hindu. అతను ఒక హైందవుడు. He is a believer today. ఈ రోజు మాత్రం తన ఒక విశ్వాసి. He said one word. ఒకే ఒక మాట చెప్పినాడు. Jesus has done the operation. యేసు ప్రభువు వారు ఆపరేషన్ చేశారని చెప్పినాడండి. All praise to God. దేవునికి స్తోత్రము. Jesus already did the operation. యేసు ప్రభువు ఎప్పుడు ఆపరేషన్ చేసి ఉన్నారు. Whatever was left to be done, ఏదైతే చేయవలసి ఉందో was done by the doctor. అది వైద్యుల ద్వారా చేయబడేది అంతే. But what do? మనం ఏం చేస్తాము? First we go to the doctor. మొదట వైద్యుల దగ్గరికి వెళ్తాం మనం. Go to him who heals the doctors also. మరి ఆ యొక్క అందరికీ పై వైద్యుల దగ్గరికి మొదట వెళ్ళాలి మనము. God said, దేవుడు సెలవిచ్చినాడు, I have given you a sound mind. నేను నీకు ఇంద్రియగ్రం ఇస్తానని చెప్పినాడు. Yes, take the medicines, do what the doctor said. మరి వైద్యులు చెప్పించే నువ్వు మెడిసిన్ కూడా తీసుకో. But if God's will for you is perfectly clear, మరి దేవుని చిత్తము నీ జీవితంలో స్పష్టంగా ఉంది, nobody can change it. అది ఎవ్వరు కూడా మార్చలేరండి. So how do we get access to this will? ఈ యొక్క మన చిత్తమును ఏ రీతిగా మనం కలిగి ఉండగలుగుతాం? మనం In everything, ప్రతి విషయములో give thanks to the Lord. కృతజ్ఞత చెల్లించిన ప్రభువునకు. Now you will ask me, I am a Christian, I believe in Christ. మీరు అడగొచ్చు ఒక ప్రశ్న, నేను క్రైస్తవురాలు, నేను క్రీస్తునందు నమ్ముతున్నానని. The Spirit of the Lord says, మరి పరిశుద్ధాత్మ సెలవిస్తుంది, the will of God దేవుని చిత్తము is only in Christ Jesus. క్రీస్తు యేసునందు మాత్రమే. You cannot నీవు దాన్ని మార్చలేవు. discover God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును కనుగొనలేవు. If we are మనము one, ఒక్కరుగా ఉంటే, not in Christ. క్రీస్తు యేసునందు లేనట్లయితే, if we are not a Christian, మనము క్రైస్తవులుగా లేనట్లయితే. now don't tell me I'm Baptist. నేను చెప్పొద్దునాకు, నేను Very carefully why God's will is revealed progressively. ఎందుకు దేవుని చిత్తం మన జీవితంలో ఒక పద్ధతి ప్రకారం ఎందుకు బయలుపరచబడుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. And do not be conformed to this world, but be transformed by the renewing of a mind, that you may prove what is the good and acceptable and perfect will of God. Right? God says, do not be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరింపక. Why is God's will for him to drive a Mercedes and you don't even have a scooter? మరి ఎందుకు దేవుని యొక్క చిత్తం ఒక వ్యక్తి పెద్ద కారు Don't be conformed to this world. ఈ లోక మర్యాదను అనుసరించవద్దును. But be transformed. ఎందుకంటే నువ్వు రూపాంతరం చెందు. There is no magic for transformation. ఆ యొక్క రూపాంతరం చెందుకు ఎటువంటి మంత్రం లేదండి. No medicine for transformation. మరి రూపాంతరం చెందుకు ఎటువంటి మందు లేదు. If I lay my hands on you, you cannot be transformed. నేను చేతులు హస్తం పెట్టినప్పుడు మీరు రూపాంతరం చెందరు. మీరు You have to renew your mind. నీ యొక్క మనస్సును నూతన పరచుకోవాలి. When you renew your mind, నీ మనస్సును నూతన పరచుకోవాలి. when the transformation comes. అప్పుడు ఆ రూపాంతరము నీ జీవితంలో If you go back again, మరి తిరిగి వెళ్ళినట్లయితే, if
he's having fever. ఒకవేళ నాకు జ్వరం ఉన్నట్లయితే In that fever, he's saying, "Thank you, Lord, for this fever." ప్రభా ఈ యొక్క జ్వరం బట్టి నీకు వందనాలు ప్రభా. But you're going to say he's mad. కానీ అది తగ్గుతుందండి. But what does the will of God కానీ say? దేవుని చిత్తం ఏం చెప్తుంది? In every situation, ప్రతి సిచ్యువేషన్ సందర్భంలో give thanks to the Lord. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు Renew your mind నీ యొక్క మనస్సును నూతన పరచుట వలన that God దేవుడు may prove తను ఆస్కరిస్తాడు. all that is సమస్తము కూడా good, మంచిది, acceptable, యుక్తమైనది, అంగీకరించబడది, and perfect will of God. పరిపూర్ణమైన దేవుని చిత్తము. So progressively it will be good, ఒక క్రమం తప్పన మంచిది, it will be acceptable, అంగీకరించబడినటువంటిది, and it will be the perfect will of God. పరిపూర్ణమైన దేవుని చిత్తము. I tell this sister here in front, నా ముందున్నటువంటి సహోదరి చెప్పగలుగుతా నేను, you know, God told me to tell you, దేవుడు నాకు చెలవించి నీకు చెప్పడానికి, God's will for you దేవుడు నీ కొరకు ఏం చిత్తం కలిగినంటే is to stand up and dance. నువ్వు లెగిసి నాట్యం ఆడాలని. Now if you have renewed your mind, నీ యొక్క మనసుని నూతన పరుచుకున్నట్లయితే ask yourself, నిన్ను అడుగు దేవుడికి, is that good? అది నీ మంచిదా? Is it acceptable to అది everybody? అంగీకరించబడిన అందరికీ, Then it's God's perfect will. అప్పుడు దేవుని పరిపూర్ణమైన చిత్తమై ఉంటుందండి. Be sure if somebody tells you this is the will of God, అందరికీ తప్పక ఇది దేవుని చిత్తమని చెప్తుంటారు. always realize, is it good? అది మంచిదా? Is it acceptable? అంగీకరించబడినటువంటిదా? Is it perfect? అది పరిపూర్ణమైనటువంటిదా? Then it's the will of God. అప్పుడు దేవుని చిత్తం అండి. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, God's perfect will దేవుని పరిపూర్ణమైన చిత్తము always opens the doors. ప్రతిసారి కూడా ఎప్పుడు ద్వారములు తెరుస్తుంది. And what is opening the doors? He's not going to come and open your door. ద్వారం తెరవంటే అతను వచ్చి మీకు ద్వారం తెరవడు, కానీ Doors of opportunity, అంటే ఆ యొక్క అవకాశమైనటువంటి ద్వారాలండి. doors of prosperity, ఆ యొక్క ఎదుగుదల యొక్క ద్వారములు తెరవడము, doors of health. మరి ఆరోగ్యమైనటువంటి యొక్క ద్వారం తెరవబడుట. If you have to push that door, ఆ యొక్క ద్వారమును తోసివేయాలంటే then it's not God's will. అది దేవుని చిత్తము కాదు. God's doors are open. దేవుని ద్వారములు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. And how do you know that doors are open? ఆ ద్వారము తెరవబడడానికి ఏ రీతిగా తెలుసును? It's very clear in the Bible. బైబిల్ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. Because you're going to ask me, how do I know that it's బహుశా మీరు possible? అడగొచ్చి ఏ రీతిగా తెరవబడి ఉంటుందని. First thing, మొదటిది in Hosea హోషేయ chapter 12 verse 10, 12వ అధ్యాయం 10వ వచనము, God will show you visions. దేవుడు మీకు దర్శనములు చూపిస్తాడు. Somebody will witness to you. మీకు ఎవరో వచ్చి మీకు సాక్ష్యంగా చెప్తారండి. అది They will reconfirm what you have seen. మీరు చూసింది ఎవరో వచ్చి మరలా మీకు చెప్తారు. అది You will see dreams. నువ్వు కలలు కంటావు. నీవు It will be through some circumstances. ఏదో ఒక సందర్భం ద్వారా నువ్వు కలలు కంటావు. నీవు And most of all, మరి అనేకటువంటి మనము He speaks through His word. మరి తన వాక్కు ద్వారా తను మాట్లాడతాడు మనతో, The scriptures. లేఖనముల ద్వారా. When you go home, try this out. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు దయచేసి ప్రయత్నించండి. మీరు When you have a problem నీ జీవితంలో సమస్య ఉన్నట్లయితే, or you want an answer, దానికి పరిష్కారం కావాలనుకున్నట్లయితే ask the Lord. ప్రభుని అడగండి. మీరు, Lord, you said to me, ప్రభువా నువ్వు సెలవిచ్చున్నావు నాకు, you have a perfect will for me. నా పట్ల పరిపూర్ణమైనటువంటి చిత్తము నువ్వు కలిగి ఉన్నావు. This is what I need. నేను ఇది కావాలి ప్రభు, నాకు ఈ విషయం. Open the Bible బైబిల్ తెరిచి and immediately you will get the answer. తప్పకుండా మీకు అప్పటికప్పుడే మీకు ఒక జవాబు దొరుకుతుంది. Your eye will catch that scripture మీ యొక్క కన్ను దృష్టి ఆ యొక్క లేఖనం మీద పడుతుంది, which you are looking for. మీరు చూస్తున్న దాని కొరకు. How does that happen? అది ఎట్లా జరుగుతుందండి? In the perfect peace of God. దేవుని యొక్క పరిపూర్ణమైన సమాధానం నీ మీదకి వస్తుంది. When you are all agitated, నీ జీవితంలో అలజడికి గురి అయినప్పుడు, worried, మరి చింతిస్తున్నప్పుడు nothing works. ఏది కూడా పని చేయదండి. Everything works in the peace of God. దేవుని యొక్క సమాధానంలో సమస్తం కూడా పని చేస్తుంది. In Psalms 23 verse 2, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము, what did Jesus say? మరి యేసు ఏం చెప్పినాడు అక్కడ? He leads me beside still waters. అది శాంతికర జలముల తట్టు నన్ను నడిపించును.
still water. ఆ యొక్క శాంతికర జలములు. Remember, there's another scripture in the Bible which says, "Be ఇంకొక still and know I am God." మీరు వేచి ఉండండి, చూడండి నేను యెహోవా దేవుడు మీ దేవుడనని. God's will దేవుని చిత్తము again and again మరలా కూడా show you exactly, తప్పక మీకు చూపిస్తుంది. because we have a navigation system in us. ఎందుకంటే మన లోపల ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క యంత్రం అటువంటి సమకూర్పు ఉంది మనలో. And what is that navigation? ఆ యొక్క నడిపింపు, ఆ యొక్క సిస్టమ్ ఏంటంటే మనలో ఉన్నటువంటిది. A navigation system is basically a manual, right? ఒక నడిపించినటువంటి ఒక సమకూర్పు ఏంటంటే అది ఒక పద్ధతి, చూపించే పద్ధతి అండి అది. Yeah, we have the navigation system, the మన manual. నడిపించే ఆ యొక్క సమకూర్పు ఇదేనండి. Every answer is in the Bible. ప్రతి జవాబు కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. Seek it. దాన్ని వెతకండి మీరు. Seek that will of God. దేవుని యొక్క చిత్తమును వెతకండి మీరు. And you will find it. అప్పుడు నువ్వు కనుగొంటావు. Where will I find it, sister? సహోదరిని ఎక్కడ కనుక్కోగలను సహోదరి? Here, in the Bible. బైబిల్ గ్రంథంలో కనుక్కోగలవు నీవు. The last scripture which I close with, చివరి లేఖనంతో నేను ముగిస్తాను. God said దేవుడు సెలవిచ్చినాడు. in Colossians 3:15, మరి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. let the peace of God, దేవుని సమాధానము, what did he say? Let the confusion of God. దేవుని యొక్క మరి యొక్క అలజడిని చెప్పిండండి. ఏమని చెప్పిండు? He said, let the peace of God దేవుని సమాధానము rule your heart, నీ యొక్క హృదయమును ఆత్మను ఏలును గాక. to which you were called అందులో కొరకే నువ్వు పిలువబడి ఉన్నావు in the body of Christ, క్రీస్తు దేహములో. and in all things, అన్ని విషయములలో, in everything, ప్రతి విషయంలో కూడా be thankful, దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండు. for this is the will of God. ఇది దేవుని చిత్తము మీ పట్ల, నా పట్ల. This is the will of God, ఇది దేవుని చిత్తమై ఉంటుందండి. and nobody can change that. ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. When we are in this will of God, మనం ఈ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, now I'm going to show you, we said when we all gather here, నేను చెప్పినాను, మనం అందరం ఇక్కడ కూడుకొని ఉంటే the place shook, ఆ యొక్క స్థలం కంపించబడి ఉంది. and everyone was filled with the Holy Spirit. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. We are going to experience అది ఇప్పుడు మనం అనుభవించబోతున్నాము. everyone who is come here ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి వారు, expecting something ఏదో ఒకటి నిరీక్షించినటువంటి వారు, that God is going to do for them, దేవుడు నాకు వారు చేస్తారనేటువంటి వారు, is going to be fulfilled. వారి జీవితంలో నెరవేర్పు కలుగుతుంది. In Jesus' matchless name, ఆ యొక్క గొప్ప యేసు నామములో I proclaim that అది నేను ప్రచురిస్తున్నానండి. everybody who wants healing, ఎవరికైతే ప్రతి ఒక్క స్వస్థత కావాలన్నటువంటి వారు, deliverance, ఆ యొక్క విడుదల, peace, సమాధానము, prosperity, హెచ్చింపు, good health, మంచి ఆరోగ్యము, without any fear, ఎటువంటి భయము లేకుండా God is opening the door right now. ఎప్పుడే దేవుడు వారి కొరకు ద్వారమును తెరుస్తూ ఉన్నాడు. I want you to stand up. మీరు నిల్చొని ఆశపడుతున్నానండి. Believe. నమ్మండి. మీరు Believe is the key. ఆ యొక్క నమ్మండి ఆ విషయాన్ని. మీరు When you believe, నువ్వు నమ్మినప్పుడు it shall be done. అది నీకు చేయబడుతూ ఉంది. When you believe, నువ్వు నమ్మినప్పుడు it shall be done. నీకు చేయబడుతుంది అది. Our God is not a liar. మన దేవుడు